మంచిది. దేవుని దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్నాము. 8వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అంతటా నేను దేవుని యొద్దట నిల్చు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవ, జీవాధిపతి నీకు వందనాలు. అద్భుతాలు చేయువాడ, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడ నీకే వందనాలు. ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మహిమగత వహించు. సైతాన్ శక్తులను కూల్చివేసి ప్రభా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, నోటి మాట ద్వారా వేసిన ప్రతి పాపం, తప్పు నేను ఒప్పుకుంటున్నాను. మీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. రైట్, మంచిది. మనం వాక్యం చూద్దాం. 7 ముద్రలు విప్పినప్పుడు మరి యోహాన్ భక్తుని దగ్గర దేవుని యొద్దట నిలుచు 7 దూతలు చూసిండు. వారికి 7 బూరలు ఇయ్యబడను. హల్లెలూయా. బూర అంటే మ్యూజిక్ సిస్టంలో ఒక యంత్రం, లేదంటే ఒక పనిముట్టు అని చెప్పచ్చు. డోలకు, తబలా ఎట్లయితే ఉంటుందో బూర కూడా అదొక అలారం సౌండ్ లెక్క ఉంటుంది. అది చేసి అందరినీ అప్రమత్తం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 7 దూతలు 7వ ముద్ర విప్పినప్పుడు 7 దూతలు కనబడ్డారంట. 7 అనంటే సంపూర్ణతకు చిహ్నం, పరిపూర్ణతకు చిహ్నం. దేవుడు జీవితంలో 7వ సంఖ్య అనేది దేవుని సంఖ్య. 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నారు. 7 ఆత్మల గలవాడు అని మనకు కనిపించింది ప్రకటన గ్రంథంలో. 7 ఆత్మలు అంటే దేవునికి 7 ఆత్మలు లేవు. 7 ఖండాల మీద కూడా ఒకటేసారి పనిచేయగలుగుతుంది అని అర్థం. తర్వాత పరిపూర్ణతకి, సంపూర్ణతకి చిహ్నం అన్నమాట. ప్రకటన గ్రంథం అంతా కూడా అలంకార భాషలో రాశారు. ఇక్కడ మనం చూస్తే బూర 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో ఒక ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయిందంట. ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం అవ్వటానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక భయంకరమైన ప్రాబ్లం రాకముందు అంత నిశ్శబ్దం ఉంటుంది. తుఫాను రాకముందు చాలా నెమ్మదిగా ఉంటుంది. చాలా డెడ్ సైలెంట్ ఉంటుంది. అసలు ఏం తెలియనట్టు ఉంటుంది. వెంటనే ఒకసారి తుఫాను వస్తుంది. అట్లా పరలోకంలో ఒక భయంకరమైన శ్రమ భూమి మీద రాబోతుందని పరలోక వాసులకు అందరికీ తెలుసు. అది తట్టుకోవడం ప్రజలకు చాలా కష్టమని కూడా పరలోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే ఏమైపోయిందంటే ఆ 7వ ముద్ర విప్పినప్పుడు సైలెంట్ అయిపోయింది. తర్వాత 7 పాత్రలు వాళ్ళు భూమి మీద కుమ్మరించటం, 7 ప్రభువుకి కోపంతో ఉన్న పాత్రలు అందులో ఉండటం, ఇదంతా మనం చూస్తాం. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ దేవదూతలకు వచ్చారు, వారికి 7 బూరలు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. స్తుతించే ప్రతి వ్యక్తి దగ్గర ఏదో ఒక ఆయుధం అనేది, స్తుతి ఆయుధం అనేది ఉండాలి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఉండాలి. కంజరనో, డోలకో, తబలానో, కీబోర్డో ఏదో ఒకటి అనమాట. అంటే కొన్ని చర్చెస్లో ఏం చేస్తారు అని అంటే చప్పట్లు కొట్టద్దని చెప్తారు. కొన్ని చర్చెస్లో ఏమో మౌనంగా పాట పాడాలని చెప్తారు. మ్యూజిక్ సిస్టమ్ అస్సలు వద్దు, అవసరం లేదు అంటారు. పక్క దయ్యం పోతుంది. ఇప్పుడు మ్యూజిక్ సిస్టమే అవసరం లేకపోతే దేవదూతలకి దేవుడు బూరలు ఎందుకు ఇచ్చాడు? హల్లెలూయా. తర్వాత బైబిల్లో మనం చాలా దగ్గర చూస్తే మనము డ్రమ్స్ ప్లే చేయాలి,
మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలని బైబిల్లో, కీర్తన గ్రంథంలో, ఇంకా చాలా గ్రంథంలో రాయబడ్డది. ఒక్క దగ్గర నిన్ను ఆరాధన చేసేది మౌనంగా చేయాలని ఉంటే ఆ ఒక్కటే పట్టుకొని ఇక మొత్తం తప్పుడు బోధ చేసుకుంటూ వచ్చారు. హల్లెలూయా. వాక్యం మీద పరిజ్ఞానం లేని వాళ్ళు అది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. పరలోక రాజ్యంలో కూడా మ్యూజిక్ సిస్టమ్ అనేది ఉంటుంది అన్నమాట. లూసిఫర్ అనే వ్యక్తి మంచి ఆర్టిస్ట్, మంచి పాటలు పాడే వ్యక్తి, మంచి డ్యాన్స్ చేసే వ్యక్తి. దేవుని సన్నిధిలో దేవుని బాగా మెప్పించాడు. హల్లెలూయా. తర్వాత మనము బైబిల్లో కూడా మనం చూస్తే ఎలీషా దగ్గర ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ప్రవచనం చెప్పమనంటే ఏమన్నా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉందా అని అడుగుతాడు. ఉంది అనగానే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ ఉన్నప్పుడు ప్రవక్తల ఆత్మ అని మీదకి వచ్చి ఆయన ప్రవచనం చెప్తాడు. హల్లెలూయా. లైఫ్లో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన పిల్లలకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వ్యక్తులుగా మనం ప్రోత్సహించాలి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రభువులో తొలగిపోరు. అరే నేను మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలి కదా, సండే పోవాలి కదా అని చెప్పి పోతారు. అక్కడంతా వాళ్ళకు వాక్యం దొరుకుతుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నప్పుడు మనసు చాలా, మ్యూజిక్ అనేది ఒక హీలింగ్ థెరపీ అన్నమాట. ఏదో బాధ విచారణలు ఉన్నప్పుడు జస్ట్ ఏదైనా సైలెంట్ మ్యూజిక్ వినండి, చాలా నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. మ్యూజిక్లో రెండు ఉంటాయి. ఒకటేమో చేత్తో వాయించేది, ఒకటేమో నోటి ద్వారా వాయించేది. నోటి ద్వారా వాయించేది అందులో పాటలు కూడా వస్తాయి. తర్వాత ఫ్లూట్ వస్తుంది, తర్వాత ట్రంపెట్ వస్తుంది, ఈ బూర కూడా వస్తుంది. ఇది కూడా నోటితో వాయించేది. హల్లెలూయా. ఈ 7 బూరలు దేవుడు హెచ్చరిక కోసం వారికి ఇచ్చిండు. మనం ప్రకటన గ్రంథం చదివితే కనిపిస్తుంది. కానీ దేవుని సన్నిధిలో ఆరాధన చేయటానికి కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం ప్రకటన గ్రంథం చదువుతుంటే వస్తుంది, ఆ సబ్జెక్ట్ కూడా వస్తుంది. అంటే దేవునికి ఎప్పుడు నిత్యము స్తుతులు చెల్లించాలంటే ఏదో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. దానివల్ల చాలా నెమ్మది వస్తుంది. ఫ్యామిలీ ప్రేయర్స్ చేసే ఎవరైతే ఉన్నారో ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక మ్యూజిక్ ఉండాలి. కీబోర్డో, కంజరనో, డోలకో, మ్యూజిక్ పాడుతూ మ్యూజిక్ కొట్టుకుంటూ ఆరాధన చేయండి. అసలు మ్యూజికే లేకుండా యూజ్ చేయండి. ఏది బాగుంటుందో మీకే తెలుస్తుంది. మ్యూజిక్ అవసరమే లేదు, చప్పట్లు కొట్టకూడదు. బైబిల్లో చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో యెహోవాను స్తుతించండి అంటే చప్పట్లే కొట్టకండి. చప్పట్లో 4 రకాల బీట్స్ ఉంటాయి. 1-1, 2-2, 1-2, 2-2, 2-3, 2-4 అని చెప్పి బీట్స్ ఉంటాయన్నమాట. పాటలు పాడేటప్పుడు ఆ బీట్స్ మనం నేర్చుకోవాలి. ఆ రిథంలోనే మనము చప్పట్లు కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పాటలకి ఆ చప్పట్లు ఒక మ్యూజిక్ లెక్క మారుతుంది. మా హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, హీలింగ్ థెరపీ అని, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అని. వాళ్ళు క్లాపింగ్ థెరపీ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. నెలకు 5,000 తీసుకుంటారు. ఏదైనా రోగం వచ్చినప్పుడు ఎవరిని రానియరు. ఆ పేషెంట్ని ఏం చేస్తారంటే వాళ్ళ క్యాబిన్లో తీసుకొస్తాం. మొత్తం ఏసీ అంతా ఉంటుంది. గంట సేపు ఓన్లీ చప్పట్లు కొట్టిస్తారు అంతే. దానికి 5,000 తీసుకుంటారు. ఇప్పుడు 10,000 అయిపోయింది. ఇంకా అమెరికాలో అక్కడ అదైతే ఇంకా చాలా ఎక్కువ. జస్ట్ ఓన్లీ చప్పట్లు కొట్టడం. మన చేతుల్లో బాడీకి సంబంధించిన, బ్రెయిన్కి సంబంధించిన ప్రతి ఒక్క నరం ఉంటుంది. యాక్యుపంచర్లో 2 ఉంటాయి. ఒకటేమో సుజోక్ అంటారు, ఇంకోటేమో యాక్యుపంచర్ అంటారు. సుజోక్ అంటే చేతితో వైద్యం, చేతిలో ఉన్న అరిచేతుల్లో ఉన్న ఓన్లీ అరిచేతుల్లో ఏదో ఒక దగ్గర ప్రెస్ చేస్తారు, లేకపోతే నీడిల్ స్టిమ్యులేట్ చేస్తారు. కడుపులో ఏ ప్రాబ్లం అయినా ఉంటుంది, మెదడులో ఏ ప్రాబ్లం అయినా, కాళ్ళల్లో ఏ ప్రాబ్లం అయినా, జస్ట్ ఓన్లీ అరిచేతుల్లో ఆ నరం ఉంటుంది, నరాన్ని ప్రెస్ చేస్తారు, ఆ రోగం తగ్గిపోతుంది. హల్లెలూయా. నిజం.
మనం చప్పట్లు కొడతా ఉన్నప్పుడు కూడా బాడీకి బాగా బ్లడ్ ఫ్లో అయ్యి బాడీలో ఏదైతే లోపం ఉందో అది తగ్గించేస్తుంది. అంటే దేవుడు మన చేతుల్లో అలాంటి నరాలు పెట్టిండు అనమాట. చాలామందికి తెలియదు అది. హల్లెలూయా. నేను చెప్పేది నిజం. మీరు చప్పట్లు కొట్టి ఒక పాటకి చప్పట్లు కొట్టి చూడండి, ఒక పాటకి చప్పట్లు కొట్టకుండానే చూడండి, మీకు తెలుస్తుంది. ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు, చర్చి నుంచి వచ్చినప్పుడు చాలా నెమ్మదిగా అనిపిస్తుంది, చాలా మనశ్శాంతి వస్తుంది. ఈ చప్పట్లు కొట్టడం వల్ల మనకి సెల్ఫ్ హీలింగ్ అనేది అవుతుంది. తర్వాత మనం పాట పాడతాం, అక్కడ థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఎవరైతే బాగా పాటలు పాడుతూ ఉంటారో ఆ థైరాయిడ్ గ్రంథి మంచి సవరించబడి వాళ్ళకు వస్తున్న రోగాలను తగ్గించేస్తుంది అన్నమాట. నిజం ఇది. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి స్తుతిని కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం సబ్జెక్ట్లోనికి వస్తే, వారికి 7 బూరలు ఇవ్వబడ్డది. ఎందుకు ఇవ్వబడ్డది అంటే, ఇంకా మనం కింద వచనాలు చదువుకుంటూ వస్తుంది. అది ఎందుకు ఇవ్వబడ్డది రేపు చూద్దాం మనం. అయితే దేవుడే వాళ్ళకి బూరలు ఊదండి అని చెప్పి దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? బూరలు ఇచ్చాడు. హల్లెలూయా. బూరలు మాట్లాడేదానికంటే పెద్ద సౌండ్ చేస్తుంది. బూరలు ఊదినప్పుడు చాలా వినసొంపుగా ఉంటుంది, ఏదో ఏదో హెచ్చరికలకు ఉంటుంది. హల్లెలూయా. ఆ బూరలు ఆరాధనలో కూడా ఉపయోగిస్తారు. ఇజ్రాయెల్ ప్రజలు ఉపయోగిస్తారు. అదొక కొమ్ము లెక్క ఉంటుంది. అదొక జంతు కొమ్ముతో తయారు చేస్తారు. దాన్ని నోటి దగ్గర పెట్టుకుని ఊదుతారు. చాలా చాలా మెలోడియస్ సౌండ్ వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అంటే ఆ బూర శబ్దము విని మనం ఏం చేయాలంటే ప్రభు రాకడికి గుర్తుపట్టాలి. ఎవరైతే దేవుణ్ణిలో ఉంటారో వారికి ఆ బూర శబ్దం వినబడుతుంది, మిగతా వాళ్ళకి ఎవరికి వినబడదు. ఆ బూర శబ్దం మనకు వినబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దాని మీద టచ్ ఉండాలి కదా. ఎప్పుడో ఒకసారి మనం విని ఉండాలి కదా. ఓహో దేవుడు పిలుస్తాడు, ఓహో ఇది బూర శబ్దమా అని. హల్లెలూయా. సాతానేమో మ్యూజికే వద్దు, ఓన్లీ పాటలు కోరస్ కలుపుదాం. చాలామంది ఉన్నారు అట్లా, నిద్ర వచ్చేస్తుంటుంది. హల్లెలూయా. తర్వాత ఉజ్జీవం అనేది రాదు. అంటే సైతాన్ ఒక కుట్ర అనమాట. అట్లా చాలా భయంకరమైన బోధలు, తప్పుడు బోధలు వచ్చేసినాయి. బైబిల్లో ఎక్కడ కూడా చప్పట్లు కొట్టకండి, పాటలు పాడేటప్పుడు మ్యూజిక్ ప్లే చేయొద్దు, ఓన్లీ కోరస్ పాడాలా అని చెప్పి ఏడలేదు. నేను చెప్పినా అది ఒక్క దగ్గర ఎక్కడో ఉంది, అదొక్కటే పట్టుకుంటారు. ఈ వాక్యం ఎక్కువ ఉందా, ఈ వాక్యాలు ఎక్కువగా ప్రభుని స్తుతించేటప్పుడు చప్పట్లు కొట్టండి, తంబూరతోనూ సితారతోనూ వాయిద్యాలతో ఆయనని ఘనపరచడనే వాక్యాలు ఎక్కువ ఉన్నాయో చూస్తే ఈ వాయిద్యాలకు సంబంధించిన వాక్యాలే ఎక్కువ ఉన్నాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనకు బైబిల్లో దేని మీద ఎక్కువ వాక్యం ఉంటే దానికి ఎక్కువ మెజారిటీ, మనం ఎక్కువ ఓటేస్తాం. ఈ మౌనం గుండి ఆరాధన చేస్తే 1-2 వచనాలు ఉంటాయి అంతే, మిగతావంతా కూడా ఎక్కువగా ఇదే ఉంటుంది. హల్లెలూయా. స్తుతి అంటేనే ఏంది అని అంటే వాయిస్ బయటికి రావటం, శబ్దం బయటికి రావటం. ఆ శబ్దంతో చూడండి, ఒక మనిషికి ఒక మాట చెప్తే వేరే ఉంటుంది, అదే పాట విధానంలో చెప్తే వేరే ఉంటుంది. ఆ పాటలో మ్యూజిక్ కలిపి చెప్తే ఇంకా ఇంప్రెస్ అయిపోతారు వాళ్ళు. మామూలుగా చెప్తే వేరు, పాట పాడితే చెప్తే ఒక లెవెలు, మ్యూజిక్ ప్లే చేస్తూ చెప్తే వాళ్ళు ఎగ్జైట్మెంట్ అయిపోతారు. హల్లెలూయా. ఒక వ్యక్తికి హ్యాపీ బర్త్డే బ్రదర్ అని చెప్తే మామూలు అందరు చెప్తారు. అది హ్యాపీ బర్త్డే పాట పాడితే ఒక ఎగ్జైట్మెంట్, మ్యూజిక్ ప్లే చేస్తూ హ్యాపీ బర్త్డే చెప్తే అది వేరేగానే ఉంటుంది. అంటే మ్యూజిక్ ఏం చేస్తుంది అంటే ఏ వ్యక్తినైనా అట్రాక్ట్ చేస్తుంది. అట్లనే దేవుణ్ణి కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఒక ఫేమస్ మ్యూజిషియన్ ఏమని చెప్పిండంటే, నువ్వు మ్యూజిక్ని ఎందుకు ఇంత రాత్రింపగలు ధ్యానం చేస్తావు, ఎందుకు ఊరికే దాన్ని ప్లే చేస్తుంటావు, నీకు వేరే లైఫ్ లేదా అని అంటే ఆయన ఒక మంచి మాట చెప్పిండు. ఏమని చెప్పిండంటే, నన్ను ఎవ్వరు వదిలేసిన నా మ్యూజిక్ నన్ను వదలదు, చివరి వరకు నాతోనే ఉంటుంది అన్నాడు.
అంటే మ్యూజిక్లో నాకు ఆదరణ కలుగుతుంది, మ్యూజిక్లో నాకు నెమ్మది కలుగుతుంది, మ్యూజిక్లో నేను బ్రతకాలని హోప్ ఇస్తుంది నాకు. అది నిజం అది. హల్లెలూయా. కొంతమంది వ్యక్తులను మనం చూస్తే ఒక పాట వారిని జీవితాన్ని మార్చేసింది. నాకు చాలామంది సాక్ష్యాలు చెప్పారు. నేను చాలా బాధల్లో వేదల్లో ఉన్నప్పుడు బ్రదర్ ఒక దగ్గర చర్చికి పోతే నాకు సంబంధించింది ఒక పాట పాడింది బ్రదర్. కథ ఆ పాటకే నేను దేవుళ్ళు వచ్చేసిన అని చెప్తారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పాటల ద్వారా స్వస్థతలు జరుగుతాయి, పాటల ద్వారా దేవుని ఒక ప్రవచనం వస్తుంది, పాటల ద్వారా దేవునికి సంతోషం వస్తుంది. పాట పాడే వ్యక్తి, పాట వినే వ్యక్తికి కూడా సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మన కాన్ఫరెన్స్లో మనం అందరం ఒక్కొక్క పాట పాడతాం. ఎర్లీ మార్నింగ్ టైంలో పాటలు వింటూ ఉంటే చాలా మంచిగా మనసుకి చాలా నెమ్మదిగా అనిపిస్తుంది. మన కాన్ఫరెన్స్లో కొంతమంది ఉన్నారు ప్రొఫెషనల్ సింగర్స్ అన్నమాట, చాలా బాగా పాడుతారు, మైండ్ పోతుందన్నమాట. ఇంకా వినాలనిపిస్తుంది. ఇంక వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి ఇంకెవరైనా పాడండి అంటే పాడుతున్నారు. ఆ గాత్రాన్ని సెట్ చేసుకుంటున్నారు. హల్లెలూయా. అదే మామూలు మాటలు మాట్లాడితే ఏమవుతుంది? పెద్దగా ఏమి ఉండదు, వినసొంపుగా ఉండదు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన పిల్లలకి ఖచ్చితంగా మ్యూజిక్ నేర్పియాలి. మ్యూజిక్ నేర్పిస్తే ఏకాగ్రత బాగా పెరుగుతుంది. వాళ్ళు డిప్రెషన్లో ఎప్పటికి వెళ్ళకుండా ఆ మ్యూజిక్ వాళ్ళని కాపాడుతుంది. తర్వాత వాళ్ళు అరే మనం దేవుణ్ణి ఉండాలి కదా, మనం పాటలు పాడాలి కదా, దేవుని స్తుతించాలి కదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చేస్తారు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అంటే మ్యూజిక్లో చాలా పవర్ ఉందన్నమాట. ఎదుటి వ్యక్తి ఎవరైనా కానీ మ్యూజిక్ వాడిని బందీ చేసేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏదైనా సువార్త చెప్పాలన్నా, ఏదైనా మెసేజ్ చెప్పాలన్నా, కల్వరి మినిస్ట్రీస్ ప్రవీణ్ కుమారు, ఈ అమ్మ తేజ, పాల్ పృథ్వీ వీళ్ళ ప్రసంగాలు చూడండి. ఆ ప్రసంగాలు చెప్పుకుంటూ దానిలో మ్యూజిక్ వదులుతారు. ఆ మ్యూజిక్ ఏమైందంటే ఇక చాలామంది ముగ్ధులైపోతారు. ఈ దేవుని బిడ్డ నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు అంటే అక్కడ ఎమోషనల్ మ్యూజిక్ ఒకటి వదులుతారు, కథ అంతే. సినిమాలో వదిలినట్టు వాళ్ళు ఇంకా కరిగిపోతారు. ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఏదో బాగుంది అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ వెళ్ళిపోతారు. అదో టెక్నిక్ అనమాట పబ్లిక్ని గుంజనికి. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. తబ్లానో, కాంగోనో, కీబోర్డో, పియానోనో, ఫ్లూటో, ఏదో ఒకటి. హల్లెలూయా. దానివల్ల అది మనకు చాలా ఆశీర్వాదకరం. ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా అందరినీ మనం కంట్రోల్ చేయొచ్చు. ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లేకపోతే అందరినీ మనం ఆపేయచ్చు. హల్లెలూయా. ఎప్పుడైనా చూడండి, మామూలుగా పాట పాడితే ఎవరు చప్పట్లు కొట్టారు. ఒక మ్యూజిక్, ఒక డోల్, ఒక పియానో, ఒక జాస్, ఒక కాంగో, ఒక బాంగో అంటే రెండు ఉంటాయి. ఇది కొడుతున్నప్పుడు ఆటోమేటిక్ ప్రజలకు ఏమైపోతుంది అంటే చప్పట్లు కొట్టాలని చప్పటి వైపు వెళ్ళిపోతారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడైతే సాంగ్స్ పాడుతూ ఉంటే మన దగ్గర ఏం కీబోర్డ్ ఏం లేకపోయినా కానీ దాని ట్రాక్స్ వచ్చేసినాయి యూట్యూబ్లో. మీరు ఏదైనా పాట పాడారు అనుకోండి, పాత పాటలు, ఇప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికింది, దానికి సంబంధించిన ట్రాక్ వచ్చేసింది. ఆ ట్రాక్ మనం ప్లే చేస్తూ వెనక ముందు నుంచి మనం పాట పాడచ్చు. పాట ఆ ట్రాక్ సింక్ అవుతుంది. హల్లెలూయా. ఇట్లా వచ్చేసినాయి అనమాట. కాబట్టి నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే పాటల మీద, మ్యూజిక్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. పాటలు పాడి ప్రభువుని స్తుతించండి. ఖచ్చితంగా మీ ఆరాధనలో, మీ ఫ్యామిలీ ప్రేయర్లో ఖచ్చితంగా ఏదో ఒక వాయిద్యం అనేది ఉండాలి. కంజర అయితే ఒక 60-70 రూపాయలు వస్తుంది. డోలక్ అయితే ఒక 1000 రూపాయలు వస్తుంది. 1100 వచ్చేస్తుంది ఫ్లిప్కార్ట్లో. కీబోర్డ్ అంటే ఒక 10,000 నుంచి ఉంది. అంత పెద్దగా కాకపోయినా ఒక డోలకో లేకపోతే ఒక కంజర అయితే 60 రూపాయలు. హల్లెలూయా. అంటే మనం బోరుగాము, కుటుంబంలో ఉత్తేజపరిచినట్టు అవుతుంది, ఆరాధనలో మజా వస్తుంది, ఎక్కువ పాటలు పాడచ్చు, ఎక్కువ ప్రార్థన చేయొచ్చు.
హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మా ఇంట్లో ఖచ్చితంగా డోలక్ ఉంటుంది. ఎక్కడ పోయినా నేను డోలక్ తీసుకుపోతా. నీ శ్వేత సిస్టర్ అంత అవసరమా అంత బరువు మోయటం అని? ఆమెకు తెలియదు దాని వాల్యూ. ఆ డోలక్ తీసుకుపోయినప్పుడు పాడినప్పుడు అవతల వ్యక్తికి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకేదైనా చేయాలా దేవుని కోసము, బాగుంది, బాగా అనిపిస్తుంది, ఎంతో నెమ్మది వస్తుంది, నాకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. మామూలు దానికి మ్యూజిక్ దానికి చాలా తేడా ఉంటుంది. ఆ మ్యూజికే వద్దని చెప్పి సాతాను అనేక బోధలు, పిచ్చి పిచ్చి బోధలు, ఏందో అసలు ఏడు నుంచి వస్తే మనకు అర్థం కాదు. వాళ్ళకి ఏది మైండ్లో వస్తే అదే. ఇక దానికంటూ ఒక కాన్సెప్ట్ ఉండదు. చెప్తే ఇక ఒప్పుకోరు. అందులో పోయే పబ్లిక్ కూడా అట్లనే ఉంటారు. ఏం చేస్తామేమో, దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవునికి మ్యూజికే ఇష్టం లేకపోతే ఈ దేవదూతలకు బూరలు ఇచ్చేటోడు కాదు. మామూలుగా మీరు చెప్పేసి వచ్చేసేయండి అనేటోడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి మ్యూజిక్ అంతే కూడా చాలా ఇష్టం. మనకి మ్యూజిక్ అంటే ఎందుకు ఇష్టము అంటే అది దేవునికి ఇష్టం కాబట్టి. దేవునిలో ఉన్న గుణాలు మనలో కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని గుణాలు వల్ల సేమ్ మనం దేవునితో సమానంగా ఉంటాం. కొన్ని విషయాల్లో అంటే ఒక మనిషిని మనం ప్రేమిస్తున్నాం. ఆ ప్రేమ గుణం ఏడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడు ప్రేమమయుడు. ఆయనలో ఉన్న ప్రేమ మనకు లోపల కొంచెం వచ్చింది. అందుకే మనం అందరినీ ప్రేమించటం, అందరినీ ఆదరించటం, ఇవన్నీ కొన్ని దేవునిలో ఉన్న గుణాలు అన్నమాట. హల్లెలూయా. కొంతమంది ఏం చెప్తారు అంటే జన్మ పాపం లేదని చెప్తారు. పాపం అనే సబ్జెక్ట్లో వస్తుంది. జన్మ పాపం లేదు. జన్మ పాపం లేకపోతే చిన్నపిల్లలు ఎందుకు పాపాలు చేస్తారు? ఇప్పుడు మా బాబు ఉన్నాడు, ఎవడో ఎందుకు 8-9 సంవత్సరాలు ఉంటాయి. 6 సంవత్సరాల నుంచి ఆయన దొంగతనం చేస్తాడు. స్కూల్లోకి వెళ్ళి ఎవరెవరో పెన్సిల్ పట్టుకొస్తారు, రబ్బర్లు పట్టుకొస్తాడు, షార్ప్నర్ పట్టుకొస్తాడు. కొన్ని విషయాలు అబద్ధాలు మాట్లాడతాడు. ఎవరు చెప్పి? నేను చెప్పినాను ఆయనకు అబద్ధాలు నేర్పిమని? నేను చెప్పినాను దొంగతనం ఇట్లా చేయమని? పోనీ ఎక్కడైనా యూట్యూబ్లో చూసిండే ఇవి దొంగతనం చేసి రావాలా? ఎట్లా? ఆయన లోపల పాప స్వభావం అనేది ఉండిపోయింది. ఆదాం నుంచి వస్తుంది అది. అది చేపిస్తుంది మనకు పాపం. హల్లెలూయా. పుట్టుకతోనే మనుషులందరూ కూడా పాపులే. దావీదు భక్తుడు చెప్తాడు, పాపంలో నా తల్లి గర్భం. అంటే ఫిజికల్గా కాంటాక్ట్ అవ్వటం వల్ల పాపం వచ్చింది కాదు. ఆల్రెడీ మన బాడీలో పెళ్లి కాకముందే పాపం ఉన్నది. జారత్వము అనేది ఒక పాపం. అది ఎప్పుడు? పెళ్లి కాకముందు ఫిజికల్గా కాంటాక్ట్ అయితే అది పాపం. అది హల్లెలూయా. అది చేయొద్దని చెప్పిండు. ఎందుకు చేయొద్దని చెప్పిండంటే జారత్వం అనేది చేస్తే గొనోరియా అని ఒక రోగం వస్తుంది, HIV వస్తుంది. ఈ గొనోరియా రోగం ఏమవుతుందంటే లేడీస్ లోపల వాళ్ళ గర్భసంచిలో వైరస్ దూరి గర్భసంచి తినేస్తుంది. తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఆ వ్యక్తితో పెళ్ళి అవుతుంది, లేకపోతే ఎవరితోనో అవుతుంది. పిల్లలు ఎందుకు పుడతారంటే స్కాన్ చేస్తే గర్భసంచి లేదు. ఎందుకు లేదు అంటే మీకు గొనోరియా వచ్చింది. ఎట్లొచ్చింది గొనోరియా? ఈయన పెళ్లి కాకముందు ఎవరితోనో ఉన్నది, ఫిజికల్గా కాంటాక్ట్ అయింది. అప్పుడు ఏం చేస్తాడు ఆ భర్త? నువ్వు ఇంత పెద్ద తప్పు చేసినావు అని చెప్పి వదిలేస్తాడు. పుట్టింటి దగ్గర పరువు పోయినట్టే, అత్తమామ దగ్గర కూడా పరువు పోయినట్టే. దానివల్ల ఏమైపోతుంది? ఆమె చచ్చిపోతుంది, లేకపోతే ఇంకేదో ఒకటి చేసుకుంటుంది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బైబిల్లో ఏముందంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పానుపు నిష్కపటమైనది. అంటే వివాహం వరకు నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. పానుపు పడుకునే బెడ్ నిష్కపటమైనది. ఇక నువ్వు పాడైపోయి వస్తే ఏం చేయలేము మనం. హల్లెలూయా. అది ఎట్లా? ఆ స్వభావం ఎందుకు వస్తుంది? వివాహం కాకముందే వేరే వాళ్ళతో ఉండాలి ఎందుకు? పాప స్వభావం ఉన్నది. హల్లెలూయా. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు చనిపోతారు. చనిపోయినప్పుడు వాళ్ళు పరలోక రాజ్యం పోతారు. ఎందుకు పోతారంటే వాళ్ళలో పాప స్వభావం ఉంది, కానీ వాళ్ళు పాపం చేయలేదు.
పాప స్వభావము ఉండి వాళ్ళు పాపం చేస్తే పాపం కౌంట్ అవుతుంది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లలు కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, ఎన్నో వాళ్ళకి తెలియకుండా చేస్తూ ఉంటారు. అవన్నీ దేవుడు చూసి లెక్కలు కట్టి దాని ప్రకారం వాళ్ళని సెట్ చేస్తాడు. మనలో పాప స్వభావము ఉన్నదని ఎలా తెలిసిందంటే, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ప్రతి వ్యక్తి పుట్టిన తర్వాత చచ్చిపోవాల్సిందే. ఎందుకు? ఈ పాప స్వభావం వల్ల వచ్చిన పరిమాణం అది. హల్లెలూయా. బాగా అర్థం. యేసుప్రభు వారు కూడా ఎందుకు చనిపోయారంటే, ఆయన లోపల పాపం లేదు కానీ పాప స్వభావం ఆ శరీరాన్ని ధరించిండనమాట. అందుకే ఆయన చావాల్సి వచ్చింది ఒక యాంగిల్లో మనం చూస్తే. హల్లెలూయా. ఇక్కడ నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, దేవుని ప్రియమైన వారలారా, మనలో పాపం ఉంది. మనం యేసయ్య రక్తంతో కడగబడ్డాము, నీతిమంతులుగా అయ్యాము. ఒక్కొక్కసారి అయినా కానీ మనం పాపంలో పడిపోతూ ఉంటాము. ఈ పాపాన్ని జయించటానికి మనం ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడు మన లోపల దేవుని ఒక ఆత్మ వస్తుంది, దేవుడు మన లోపల సంచారం చేస్తాడు. అప్పుడు పాపం చేయకుండా మన శరీరం ఏమైపోతుందంటే మారిపోతుంది. హల్లెలూయా. మీరు ఒక గంట సేపు పాటలు పాడండి, పాపపు ఆలోచనలన్నీ 10 కిలోమీటర్లు పోతుంది. ఎంతో నెమ్మది, ఎంతో ధైర్యం. పోనీ మీకు ప్రేయర్ చేయబుద్ధి కావట్లేదు, యూట్యూబ్లో ఏదైనా సాంగ్స్ వినండి కొద్దిసేపు, ఆటోమేటిక్ మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది. అంటే మ్యూజిక్లో, పాటల్లో మనల్ని పరిశుద్ధపరిచే టెక్నిక్ ఉందన్నమాట. మన దేవుని తట్టు తిప్పే టెక్నిక్ ఉన్నది. హల్లెలూయా. ఈ వాక్యం చెప్పుకుంటూ పాప స్వభావం గురించి ఎందుకు చెప్పినా అంటే, పాపం అనేది మన లోపల ఉంటుంది. పాపం వచ్చే జీతం మరణము. మన మరణము మనతో పాటే ఉంటుంది. అది ఎప్పుడు మనం దొక్కేస్తో తెలియదు. అది ఎక్కడి నుంచి రావాలా, దేవుడు పలుకుతే, దేవుడు పిలిస్తే అట్లా ఏముండదు. పాపం వల్ల వచ్చే జీతం మరణము, అది మనలోనే ఉంటుంది. అందుకే యేసుప్రభువు ఏమన్నాడంటే, ఎవడైనా నన్ను వెంబడించిన గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అలా అంటే దాని అర్థం ఏంటంటే, ఒక మనిషి నన్ను వెంబడించాలంటే తన సమాధి పెట్టని కూడా రెడీ చేసుకోవాలని అర్థం. అంటే ఏ టైంలో నువ్వు వెళ్ళిపోతావో తెలియదు. లోకాన్ని ప్రేమిస్తే నా దగ్గర పని చేయదు. మరణం ఒకవేళ వచ్చేది ఉందంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏ వ్యక్తి అయినా మరణం దగ్గరనే జర షేక్ అవుతాడు, భయపడిపోతాడు, ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఉన్నదంతా కూడా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. కానీ దేవుడు ఏమంటుండంటే, ఆ మరణాన్ని కూడా నువ్వు పక్కన పెట్టాలి అంటున్నాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకో. ఎందుకు మరణం అనేది మనల్ని ఏలుతుంది? మరణము ఎవరి వశం కాదని బైబిల్లో ఉంది. సాతానికి మరణదూత, మరణాన్ని కల్పించేవాడు అని కూడా పేరుంది. హల్లెలూయా. ఎందుకంటే పాపం వల్ల వచ్చిన పరిమాణం అన్నమాట. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ లోపల ఉన్న పాప స్వభావం పూర్తిగా మనం నాశనం చేసుకోవాలంటే, అసలు దాన్ని సమాధి చేయాలంటే, దాని జోలికే పోకూడదు, అది మనల్ని ఏలద్దు అనంటే, సింపుల్గా మనం ఏం చేయాలంటే, ప్రతిరోజు ప్రభుని ఆరాధించాలి, ప్రతిరోజు ప్రభుని స్తుతించాలి, ప్రతిరోజు మనం దేవుని కొనియాడాలి. అప్పుడు ఏమవుతుందంటే, దేవుడు మనల్ని చూసి ఎంతగానో నెమ్మది వస్తుంది. మనలో ఉన్న పాప స్వభావం అంతా కూడా తగ్గిపోతుంది. మనం పరిశుద్ధ వ్యక్తులుగా మారుతాం. దేవుని కోసం ఏదైనా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతాం. రైట్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.